అపూర్వమైన భావ చమత్కారం కలిగినటువంటి శ్లోకాలు మనకెన్నో ఉన్నాయి. అందులో లీలాశుకులు రచించినటువంటి కృష్ణకర్ణామృతం నుంచి మీకోసం ఒక చమత్కారపూరితమైన శ్లోకం. రామో నామ బభూవ తదబలాసీతేతి తాం పితుర్వాచా పంచవటీ వికరతః తస్యాకరద్రావణః. ఆశ్చర్యకరమైన సందర్భం. యశోదాదేవి శ్రీకృష్ణుడిని పడుకోబెట్టి జ్వాలబాడుతోంది. మనవాడు చాలా అల్లరి పిల్లాడు కదా, పడుకోడు. ఆయన పడుకోవడానికే పుట్టింది, పడుకున్న వాళ్ళని లేపడానికి, జాతిని మేలుకొల్పడం కోసం కదా రామావతారం కృష్ణావతారం. వాళ్ళు ఎందుకు పడుకుంటారండి? కానీ ఆ తల్లి పాపం మామూలు పిల్లాడే అనుకుని ఎంతకీ ఎన్ని పాటలు పాడినా పడుకోడు, ఏమిటో అల్లరి ఎక్కువైపోతుంది, ఏ పని చేసుకుందుకు లేదు అని అనుకుంటూనే ఏదో కథ చెబితే పడుకుంటాడు కదా, రామాయణం కథ చెబుతోంది. విచిత్రంగా శ్రీకృష్ణుడు వింటున్నట్టు అని ఊకొడుతున్నట్టు. కథ చెప్పేటప్పుడు ఊకొట్టడం చాలా ముఖ్యం కదా మరి, అందుకని ఊకొడుతున్నట్టు. ఇంతలో ఒక చిత్రం జరిగింది. రామో నామ బభూవ తదబలాసీతేతి తాం పితుర్వాచా పంచవటీ తటే వికరతః తస్యాకరద్రావణః నిద్రార్థం జననీ కథామితి హరేర్హుంకారతః శృణ్వతః సౌమిత్రే క్వధనుర్ధనుర్ధనురితి సౌమిత్రే క్వధనుర్ధనుర్ధనురితి వ్యగ్రాగిరః పాంతునః వ్యగ్రాగిరః పాంతునః. ఆశ్చర్యకరమైన విషయం. రామో నామ బభూవ. రాముడు అనో రాజుకు ఉండేవాడు రా, రాజకుమారుడు నీ కుమారులైనా ఎంత అందంగా ఉండేవాడో అందిట అన్నట్టు కొడుతూ. తదబలాసీతేతి. ఆయన భార్య పేరు సీతరా, చక్కని బొమ్మ అంటే అన్నట్టు ఏమీ తెలియనట్టుగా. ఈయనెవరు పూర్వజన్మలో రాముడు కాదు, అందుకని రాముడు అనో రాజకుమారుడు ఉన్నాడు నాన్న, అందాల రాకుమారుడు అన్నట్టు. ఆయన భార్య పేరు సీతరా అన్నట్టు అన్నట్టు. తాం పితుర్వాచ పంచవటీ తటే విహరతః. వాళ్ళు తండ్రి మాట నిలబెట్టడం కోసం అరణ్యవాసం చేశారు అనగా అన్నట్టు. పంచవటీ తీరంలో విహరిస్తున్నారా అన్నట్టు అన్నట్టు. అంతవరకు బాగానే అన్నట్టు. తస్యాకరద్రావణః. ఒక్కసారిగా కథలో ఒక భయంకర సన్నివేశం ప్రవేశించింది, ఒక మలుపు తిరిగింది. అనుకోని పరిస్థితుల్లో ఆ సీతాదేవిని రావణాసురుడు ఎత్తుకుపోయాడు రా అందుకే కథ చెబుతూ. మరి కథ అంతే కదా. నిద్రార్థం జననీ కథామితి హరేర్హుంకారతః శృణ్వతః. ఏదో నిద్రపోవడం కోసం తల్లి ఓ కథ చెబుతుంటే హుంకారత శృణ్వతః ఊకొడుతూ విన్నటువంటి ఈ శ్రీకృష్ణుడు బాలకృష్ణుడు ఒక్కసారిగా తస్యాకరద్రావణః సీతను రావణుడు ఎత్తుకుపోయాడు రా అనగానే సౌమిత్రే క్వధనుర్ధనుర్ధనురితి వ్యగ్రాగిరః పాంతునః. లక్ష్మణ నా ధనువెక్కడ, నా ధనువెక్కడ, నా ధనువెక్కడ అన్నట్టు. లక్ష్మణ 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 నా ధనువెక్కడ, ఎవడా రావణుడు అని ఉయ్యాల్లో పడుకున్న పిల్లలు డామ్మలు లేచాట. ఆశ్చర్యపోయింది యశోద. ఏమిట్రా ఇట్రా ఇలా ఈయన తేరుకునేలోగా అప్పుడే గోలాంగోలము దిప్పి గోవు రజమున్ ఆవు తోక చుట్టూ తిప్పడం, గోవు రజస్సును గోమయం తీసుకొచ్చి ఒంటికి పుయ్యడం, దిష్టి తీయడం అన్నీ జరిగిపోతున్నాయి. నిద్దట్లో ఏదో అరుస్తున్నాడమ్మ. ఎందుకు అరవడండి? ఆయన ఎవరు? పూర్వజన్మలో రాముడు. అందుకని రాముడు పుట్టాడంటే అన్నాడు, సీతను పెళ్లి చేసుకున్నాడంటే అన్నాడు, తండ్రి మాట కోసం అడవులకు వెళ్ళాడంటే మంచి పనే త్యాగమే కాబట్టి అన్నాడు, అక్కడ పంచవటీ తీరంలో విహరిస్తున్నారు అంటే ఆనందమే కదా అని అన్నాడు. కానీ రావణుడు ఎత్తుకుపోయాడు అన్న మాట వినగానే లక్ష్మణ నా ధనువెక్కడ, నా ధనువెక్కడ అని లక్ష్మణ 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 అంటూ ఏమిటి చిన్నపిల్లాడు లక్ష్మణ లక్ష్మణ అంటాడు. అయ్యి బాబోయ్ కథలో ఇంతలో ఎనమైపోతారన్నమాట పిల్లలు అనుకుందన్నమాట. కానీ ఈ పిల్లవాడే పూర్వజన్మలో ఈ గొల్లవాడే ఆ రఘువంశంలో పుట్టిన రామచంద్రమూర్తిని గ్రహించలేకపోయింది ఆ తల్లి. ఈ పెద్ద మనిషి గ్రహించనివ్వడగా ఈయన పిల్లాడైతే కదా. గ్రహించేస్తే ఏం చేస్తారు? ఇంకా కొబ్బరికాయలు కొట్టేస్తారు, గుడి కట్టేస్తారు, అన్నం పెట్టరు. మనకి దేవుడు అనేసరికి వచ్చే ఇబ్బంది అదే. ఫలానా ఆయన దేవుడు అని మనం అన్నాము అంటే అంతే, ఆయన గౌరవిస్తారు, ప్రేమించరు. ఆయనకి ఏం కావాలో చూడరు. ఆయన చుట్టూ జనం చేరతారు, వీళ్ళ కోరికల కోసం చేరతారు, ఆయనకి పాదపూజ చేసేస్తారు, ఆయన నుంచి ఏం ప్రయోజనాలు పొందుతారు. అందుకని రాముణ్ణి కృష్ణుడిని కూడా మనం ఏం చేసామంటే దేవుణ్ణి చేసి మనకి వాళ్ళకి కూడా అన్యాయం చేసుకున్నాం.
వాళ్ళకి అన్యాయం ఎందుకంటే వాళ్ళు దైవత్వం కోసం పాకులాడలేదు. మాలాగా బతకండరా, మాలాగా ఆలోచించండి, మాలాగా ఉన్నతంగా ఉండండి, మాలాగా విశాలంగా ఆలోచించండి, మాలాగా ధర్మం కోసం పోరాడండి అని వాళ్ళు చెప్పారు. అంతే వాళ్ళు చెప్పింది చేయలేదు కాబట్టి వాళ్ళకి అన్యాయం జరిగింది. సరే మనకెందుకు అన్యాయం చేసుకున్నాము అంటే ఇలాంటి గుళ్ళు గోపురాలు కట్టేసి అసలు కథ మర్చిపోవడం ద్వారా మనం పరమార్థాన్ని మర్చిపోయినాం. మనకి అట్టిపళ్ళు, అగరొత్తులు, కొబ్బరికాయలు, గోంగూర పచ్చడి మిగిలాయి. ఇటువంటి కథల నుంచి గ్రహించవలసింది ఏమిటి అంటే భగవంతుడికి సైతం మరో అవతారం ఎత్తినప్పుడు ఆ జీవ లక్షణంగా పూర్వజన్మ స్మృతి తప్పనప్పుడు మనకి తప్పుతుందా? అంచేతన ఆయన కూడా ఆ జన్మ ఎత్తడం, దాంట్లో ఉండే లీలల్ని ప్రదర్శించడం మీద ఆసక్తి చూపిస్తున్నాడు. ఏమీ తెలియనట్టే ఉంటాడు కానీ సర్వము నడిపేది ఆయనే. ఇటువంటి పరమార్థాలు, రహస్యాలు మనం గ్రహించగలిగితే అందరము కారణజనములమే అనుకుంటాం. ఇదే భావం పూర్వగ్రంథాల్లో చదివి ఉన్నాం కాబట్టే నేను ద్రాక్షారామంలో శతావధానం చేసినప్పుడు ఈ భావాన్ని దృష్టిలో పెట్టుకుని ధనువందీయుము లక్ష్మణాయనే యశోదాసోనుడాత్రంబుగన్ అని ఒక సమస్య ఇచ్చారు. యశోదాసోనుడు లక్ష్మణ నా ధనువందీయము అన్నాడు. కానీ ఈ భావం మనస్సులో ఉంది కాబట్టి ఇక ఆలోచించే పని ఏముంది, పద్యం పరిగెట్టింది. తనువున్ వాల్చిన బాలకృష్ణుని యశోదాదేవి గీతంబులందున జోల్వాడుచు. తనువున్ వాల్చిన బాలకృష్ణుని యశోదాదేవి గీతంబులందున జోల్వాడుచు. రామగాథల మహత్వం దెల్ప ఊకొట్టుచున్. రామగాథల మహత్వం దెల్ప ఊకొట్టుచున్. ధనుజేంద్రుండా జనకాత్మజాతగొనెనాన్. ధనుజేంద్రుండా జనకాత్మజాతగొనెనాన్. ధనుజేంద్రుండా జనకాత్మజాతగొనెనాన్. ఆత్రంబునన్ లేచి నా ధనువందీయుము లక్ష్మణాయనే యశోదాసోనుడాత్రంబుగన్. ఇది అంతవరకు వింటున్నవాడు ఒక్కసారిగా రావణుడు సీతను ఎత్తుకుపోయాడు అన్న మాట వినగానే నా ధనువందీయుము లక్ష్మణాయనే యశోదాసోనుడాత్రంబుగన్ అని సమస్యను పూరించడం జరిగింది. అనేక గ్రంథాలు ప్రాచీనమైనవన్నీ చదివి ఉంటే భావాలు తోస్తాయి, లేదు వాటి ఆధారంగా కొత్త ఊహతోనైనా చేస్తాం.